కష్టాలకి భయాలకి భయపడుతూ బ్రతుకుతూ అన్నిటినీ ఫేస్ చేయలేకుండా అంటే ఒకటే మూలన కూర్చొని భయపడుతూ బ్రతికే వారికి అంటే వాళ్ళకి మైండ్ రిలాక్సేషన్ లేక ఏదో ఆందోళన ఏదో అంటే బాధతో భయపడుతూ బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా అంటే నేను చెప్పిన విషయం ఏంటంటే వారందరూ అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కాలభైరవాష్టకం చదవడం అండ్ ఇంకొకటి కాలభైరవుడికి అభిషేకం చేయడం చాలా ముఖ్యం, మస్ట్ అది. ఎందుకంటే మీరు ఎలాంటి భయభ్రాంతిలో ఉన్నారో మీరు ఒకసారి కాలభైరవాష్టకం చదవడం మొదలుపెట్టండి, వినడం మొదలుపెట్టండి. అండ్ ఇంకొకటి కాలభైరవునికి అభిషేకం చేయండి. అలా మీరు ఒక 11 days కంటిన్యూ కాలభైరవునికి అభిషేకం చేయడం మొదలుపెట్టండి. మీ చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఒకవేళ మీ బాడీలో మీకు తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టితోటి ఏదైనా మీరు బాధపడుతున్నారా, లేకపోతే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ నీ బాడీలో ఉన్నా కూడా అవన్నీ అంటే నీ చుట్టుపక్కల రాకుండా నీకు కాలభైరవుడు అండగా ఉంటాడు. అండగా కాపాడుతూ నిన్ను ఒక ప్రొటెక్టర్ గా నిన్ను ఆదుకుంటూ వస్తాడు. మీరు అలాంటి సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో అంటే భయంతో ఏ చేద్దామన్న భయంతో ఆలోచించుకునే వారు ఎవరైతే ఉన్నారో ఒక్క 9 days or 11 days ఖచ్చితంగా కాలభైరవునికి అభిషేకం చేయండి. అభిషేకం చేసి చూడండి, రిజల్ట్ మీకు ఎంత త్వరగా ఉంటుందో. మీరు ఒకసారి అభిషేకం చేస్తే, మీరు స్టార్ట్ చేస్తే కాలభైరవాష్టకం వినడం చదవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మీలో ఎన్ని చేంజెస్ వస్తాయో మీరే చెప్తారు. అంత గొప్ప ప్రాముఖ్యతమైనది కాలభైరవాష్టకం, కాలభైరవ అభిషేకం. ఇది చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ చూస్తారు మీరు. హర హర మహాదేవ్ శంభో శంకర్.